యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవా, మా ప్రభువా, మేము మరలా ఒకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నాం. ప్రభువా, మీరే ఈ ప్రోగ్రాం ఆది అంతం అయ్యుండి మీ వాక్యమును మీరే నా చేత మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోనండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. అయోగ్యుడును తండ్రి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీరు బయలుపరిచినటువంటి సత్యాలని నేను ఇప్పుడు టీవీలో ప్రకటిస్తూ ఉంటుండగా ఎంతమంది అయితే వింటున్నారో అంతమంది మీ యందు విశ్వాసం ఉంచి నరకం తప్పించుకోవటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు మహాప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం గత వారంలో పరిశుద్ధులు సంపూర్ణులగుట ఎట్లు అనేటటువంటి విషయం మనం ధ్యానించాం వాక్య సహాయంతో. ప్రభువు నాకు, నేను ఎంతకాలమో ఈ బైబిల్ ధ్యానం చేస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఎంతవరకు ఈ సత్యాలు నాకు గ్రహింపులోనికి రాలేదు. అయితే ఆ మహాదేవుడు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ ముఖ్యాంశాలు, ప్రభువు నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చినటువంటి ఈ ప్రత్యక్షత గతంలో నాకు రాలేదు. ఇప్పుడు నేను సంతృప్తి పడుతున్నాను. మరి నా ప్రసంగాలు జాగ్రత్తగా వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందుకు అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క విశిష్టత కొరకు నేను ఈ కార్యక్రమం జరిగించట్లేదు. నా సహోదరులందరూ ప్రభువా మేలు పొందాలని, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశించి నాకు దేవుడిచ్చినటువంటి విజన్ ఇక్కడ నేను బయలుపరుస్తున్నాను. ప్రభు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అంశము ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337645 ఇక్కడ నుండి వెలువడుతూ ఉన్నాయి. మరి నాతో కూడా ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు లేక పరిపూర్ణులగుటకు దేవుడు మనకిచ్చినటువంటి అనేక అంశాలు నేను వాక్యమును జాగ్రత్తగా పరిశీలించి చదువుకున్నప్పుడు ప్రభువు నాకు బయలుపరిచినటువంటి అంశములు నేను క్రమంగా మీకు కూడా షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో పోయిన వారంలో మొదటి అంశాన్ని మనం వినగలిగాం. దేవునికి స్తోత్రం.
అది మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇక మీదట పసిపిల్లల వలె గాలికి కొట్టుకుని పోవు వారము కాక, మనుష్యుల మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షితులము కాకూడదు అనేటటువంటి విషయం మనం దేవుని వాక్య సహాయంతో మనం ధ్యానించాం. ఇప్పుడైతే ఒక రెండవ అంశానికి వస్తున్నాం. ఇదేంటి అని అంటే, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తున్నప్పుడు, ప్రేమ కలిగి సత్యము చెప్పువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి సత్యము చెప్పువారుగా ఉండాలి. మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అని అంటే, మొదటిగా ప్రేమపూరితముగా ఉండాలి. రెండవది సత్యమే మాట్లాడేటటువంటి వారముగా ఉండాలి. ఈ నిబంధనలన్నీ ఎవరికి అని అంటే, పరిశుద్ధులకు. పరిశుద్ధులలో మనం ప్రారంభికులు, కొంత అనుభవం ఉన్నవారు, పరిపూర్ణత చెందినవారు అనే అంశాన్ని లాస్ట్ టైం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు రెండవ అంశం ఏంటి అని అంటే, మనం ప్రేమ కలిగి సత్యము చెప్పువారుగా ఉండాలి. సత్యమే ఎందుకు చెప్పాలి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము కూడా ఆయనే. ఇప్పుడు మనం అనేకులు సత్యము అని పేరు పెట్టుకుంటుంటారు. ఈ సత్యము అనేటటువంటి పేరు పెట్టుకున్న వారి జీవితాల్లో ఎంతవరకు సత్యము చెప్పగలుగుతున్నారు అని విమర్శించుకుంటే ఎవరికి వారే, లేక ఇతరులైనా వారిని పరీక్షించి చూస్తే వారిలో సత్యమే చెప్పేటటువంటి అలవాటు ఉన్నదా అని మనం గ్రహించినట్లయితే, 100కి 90 మంది లేక 95 మంది అలాగా లేరనేటటువంటిది మనకి అర్థమవుతుంది. పేరుకు మాత్రమే సత్యం అని నామకరణం చేయబడతారు, కానీ ప్రవర్తనలో అది కనబడదు. అది ఎప్పుడు కనబడుతుంది అని అంటే, నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అందరూ సత్యవంతులేనా అంటే అది కూడా కాదు. ఎందుకనంటే వారు పరిపూర్ణులు కాలేదు. ఇకపోతే ఇంకొక విషయం మనం చూద్దాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఏమని మాట్లాడుతుంది అంటే, అన్యజనులు నడుచుకొనున్నట్లు మనం ఇక మీదట నడుచుకొనరాదు. అసలు అన్యజనులు అంటే ఎవరు? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం లేరో వారే అన్యజనులు అని మనకి తెలుస్తుంది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మనకి మీదట నడుచుకొనరాదు. ఎందువల్ల అంటే, ఈ ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ దానికి వివరణ ఉన్నది.
ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఏంటనంటే, వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంతేకాదు, వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ప్రియులారా, ఈ వచన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అన్యజనులు నడుచుకున్నట్లు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం నడుచుకొని రాదు అని ఇక్కడ ఖండితంగా చెప్పబడింది. కారణం, అన్యజనులు ఎలాగున్నారు అని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, వారైతే అంధకారమైన మనస్సు గలవారై, వారి మనస్సులో వెలుగు, నీతి మొదలైనటువంటివి వారికి అందుబాటులోనికి రాలేదు. కారణం, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరికి మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనస్సునకు కలిగిన వ్యర్థతను, ఆత్మీయ జీవితంలో పాపం వారికి అనుభవం లేదు. ఆత్మలో జీవించినటువంటి, ఆత్మలో జన్మించినటువంటి అనుభవము, ఆత్మానుభవము లేని వారై వారు ఏం చేస్తున్నారు? వారు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. దీని అంతటిని మనం ధ్యానించినప్పుడు మనకు ఒక విషయం కనబడుతూ ఉంది. ఏంటది అని అంటే, ఈ మారుతున్నటువంటి నాగరిక ప్రపంచంలో పురుషుడు పురుషుణ్ణి వివాహం చేసుకోవడం, స్త్రీని వివాహం చేసుకోవడం, సజాతి వివాహాలు జరుపుకోవడం అనేటటువంటిది పరిపాటి అయిపోయింది. అందువలన వీరు సభ్య సమాజంలో అండర్ ఎస్టిమేట్ వేయబడుతున్నారు. కానీ ఇప్పుడు వారు సంఘములలో, సమాజములో ఉన్నతమైనటువంటి స్థానాలు అలంకరిస్తూ ఉన్నారు. మంచిదే, వారిని చూచి మనం వ్యసనపడిన అవసరం లేదు. కానీ అయితే వారు ప్రవర్తించినట్లు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, పరిశుద్ధులు అని పిలువబడినటువంటి వారు ఆ రీతిగా తమ జీవితాలని అపరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళకూడదు. పరిశుద్ధులకును అపరిశుద్ధులకును తేడా ఉన్నది. ఏ మత గ్రంథాన్ని మనం చూసినా ఈ తేడా వివరంగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఎందుకని వారు అలాగ చేస్తున్నారు అని అంటే,
వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ప్రియులారా, ఇది ఈ నిబంధన మరి ఎప్పుడో క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత మొదటి శతాబ్దంలో ఈ వాక్యాలు వ్రాయబడినవి. ప్రియులారా, పరిశుద్ధ జీవితం ఎలాంటిది అని అంటే అది కామోద్రేకముతో కూడినటువంటిది కాదు. కనుక కామమును తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు, స్త్రీ పురుషులను ఆయన సృజించాడు. స్త్రీ పురుషుడు వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వారి జీవితము అలాగా సాగిపోవటానికి భయంకరమైనటువంటి వ్యభిచారము, జారత్వము జరిగించకుండా పరిశుద్ధ జీవితము జీవించడానికి పురుషునికి స్త్రీ సహాయము, స్త్రీకి పురుషుని సహాయకునిగా దేవుడే ముందుగానే ఏర్పాటు చేశారు. సృష్టి ప్రారంభంలోనే ఇలాంటి ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు సృష్టికి వ్యతిరేకముగా మరి అనేకులు ఇప్పుడు తమ శరీర ఆశలకు లోనైనటువంటి వారై, భ్రష్ట జీవితము కలిగినటువంటి వారై, వారి చెడిందే కాకుండా అనేకులను కూడా ఆ మార్గములోనికి త్రిప్పడానికి రాజకీయ అధికారం కూడా నేడు వారు కలిగి ఉన్నారు. అధికారం కలిగి ఉండొద్దని నేను చెప్పడం లేదు, మరి ఎవరు కూడా ఆ మాట చెప్పని అవసరం కూడా లేదు. కానీ ప్రవర్తన దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకున్నటకు దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కనుక ఏ స్త్రీ అయితే ఒకే పురుషునికి భార్యగా ఉంటుందో, ఏ పురుషుడైతే ఒకే స్త్రీకి భర్తగా ఉంటాడో వారిని పరిశుద్ధులని సృష్టికర్త అయినటువంటి దేవుడే అనుమతించాడు. దానికి అతిక్రమించి మరి ఇంకేది జరిగించినప్పటికీ ఈడ వాక్యం ఏమంటుందంటే, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించేవారు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి అంటే ఏం చేయాలి అని అంటే, అక్రమ సంబంధాలు, మరి స్త్రీ పురుషులు వారి యొక్క లిమిట్స్ను దాటి స్త్రీని స్త్రీతో, పురుషుని పురుషునితో వివాహాలు ఏర్పరచుకుంటూ వారి శరీరాన్ని అపవిత్రపరచుకునేటువంటి భ్రష్ట కార్యము చూచినప్పుడు మరి మనుషులే నీతి కలిగినటువంటి వారు, నీతి నియమాలు కలిగినటువంటి వారు, మానవులకే ఎంతో భయంకరమైనటువంటి ఆవేదన కలుగుతూ ఉన్నది. మరి సృష్టికర్తకు ఎలాంటి ఆవేదన ఉంటుందో దాన్ని మనం ఊహించడానికి కూడా మన వలన కానటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ప్రపంచంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే అన్యజనులు నడుచుకొనున్నట్లు మనం మీదట నడుచుకొనరాదు. కారణము ఇప్పుడు మనం వివరంగా విన్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఇక మూడో విషయం ఏంటి అని అంటే, మరొక విషయం గతంలో మనం ఒక అంశం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక మనం ఈ రెండు విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనములో ఏమని
మనం చూస్తామంటే, గతములో మీలోనున్న దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు, గతములో అంటే నీవు క్రీస్తుని ఎరుగక పూర్వము, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరింపక పూర్వము, నీవు అజ్ఞానములో ఉన్నప్పుడు, అంధకార మనస్సు నిన్ను అలుముకున్నప్పుడు, నీతి ఏదో అనీతి ఏదో పరిశుద్ధత ఏదో తెలియనటువంటి దినాలలో ఎలాగున్నావు నీవు నేను ఎలాగున్నాము అని అంటే, ఇక్కడ గతములో మీలో ఉన్న దురాశలు. కాబట్టి ఆశ వేరు, దురాశ వేరు. మానవుడు ఆశాజీవి. ఆశించేటటువంటి మనస్తత్వం లేనివాడు వృద్ధి చెందలేడు. అయితే దేని కొరకు ఆశించాలి? నీకు కావలసినంత అంతవరకే ఆశించాలి. అంతకంటే మితిమీరి నీకు ఎంత అయితే తృప్తి. అసలు ఈ ఆస్తి విషయంలో లేక మిగిలినటువంటి అనేక ప్రాపంచిక విషయాలలో ఎంత కావాలి అనే దానికి లిమిట్ లేదు. కారణం, దేవుని ఆత్మ నీలో జీవించకపోవుటే. దేవుని ఆత్మ నీలో జీవించినప్పుడు నీకు కావలసినంతకంటే ఎక్కువ ఆశించాలనేటువంటి ఆ మనస్సు నీలోనికి రాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్తున్నట్టు సత్యం ఏంటంటే, గతములో మీలో ఉన్న దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. ఈ స్వభావాన్ని వదులుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు అనంటే, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడును, ఇంకా ఒక స్టెప్ ముందుకు వేసి బాప్తిసము నీటిలో మునిగి యేసే నా రక్షకుడు అని ఒప్పుకున్నాను, అంతటితో నేను పరిశుద్ధుడిని అయ్యాను, పరిశుద్ధురాలను అయ్యాను అనుకునేటటువంటి వారితో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు క్రీస్తునందు విశ్వాసము ఉంచక మునుపు నీలో ఉన్నటువంటి దురాశలు, నీలో ఉన్నటువంటి దురాశ చూడండి. కనుక మీలో ఉన్న దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆశ దురాశ రెండు మనకు తెలుసు. ప్రతివానికి ఈ విషయం తెలుసు. కనుక ఒక మాట ఇంకా చెప్పాలనంటే, యవనుడు కానీ మరెవరైనా కానీ ఒక స్త్రీని కంటతో చూచినప్పుడు నీకున్నటువంటి భార్యను విడిచిపెట్టి మరింకొక స్త్రీని ఆశించడం దురాశ అవుతుంది. నీకున్న భర్తను వదిలిపెట్టి ఇంకొక స్త్రీ యొక్క భర్తను నీవు ఆశించడం దురాశ అవుతుంది. కాబట్టి అలాంటిది ఏమైనా నీ జీవితంలో ఇంకా సజీవంగా ఉన్నట్టయితే నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలను అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. నేను కూడా బాప్తిసం పొందాను అని చెప్పుకుంటావు, నీళ్ళలో మునిగి లేచావు. నీళ్ళలో మునిగి లేవడానికి మనసు మారడానికి తేడా ఉంది. కాబట్టి నీళ్ళలో మునిగిన ప్రతివాడు, ప్రతి వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. మరి ఎవరు అవుతారు అని అంటే, నీవు బాప్తిసం పొందక మునుపు
నీ జీవితంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా కూడా ఆ దురాశ సంబంధమైనటువంటిది. నీవు వదులుకొని నీకు ఎంతవరకు కావాలనో నీ డైలీ నీడ్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఎంచుకోవాలి. అంటే సంతృప్తి కలిగినటువంటి జీవితము, సంతృప్తి కలిగినటువంటి జీవితం, కలిగిన దానితో తృప్తి చెంది ఉండి, దేవుడున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా హృదయం ఆయన ఎరుగును, నాలో ఉన్నటువంటి భ్రష్టత్వమును ఆయన ఎరుగును, మాట మాత్రం నీళ్లలో మునిగి లేచానే కానీ నేను సాతాను సంబంధిగానే దురాశకు స్థలమిస్తూ నేను అపరిశుద్ధునిగా ఉన్నాను అనేటటువంటి విషయం ఏ వ్యక్తి అయితే గమనిస్తారో ఆ వ్యక్తి దేవుని పరిశుద్ధత కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటి అని అంటే, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందినంత మాత్రాన నీవు పరిపూర్ణుడవు కాలేవు. దేవునిలో పరిపూర్ణుడవు కాలేవు, పరిశుద్ధతలో పరిపూర్ణుడవు కాలేవు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా భూదిగంతములలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా పరిపూర్ణ పరిశుద్ధునిగా మార్చవలనని ఆశించుతున్నటువంటి ఆ సృష్టికర్త. కాబట్టి ఆయన అభీష్టమును నెరవేర్చేటటువంటి వారుగా ఉండాలి. నామమాత్రపు బాప్తిస్మము ఎవరిని రక్షించదనే సత్యాన్ని ప్రతి వారు గమనించవలసిన అవసరత ఉన్నది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని వాక్యం అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని వాక్యం అంటుంది, నీవు పరిశుద్ధుడివే పరిశుద్ధురాలువే అంటుంది. కానీ పరిపూర్ణ పరిశుద్ధతలోనికి వెళ్ళావా? ఆ స్థాయి నీకు అందిందా? అది అందలేదు అనంటే నీలో ఉన్నటువంటి లోపం ఏంటి అనంటే నీలో అపరిశుద్ధత, అసంతృప్తి, కావలసిన దానితో తృప్తి చెందేటటువంటి ఆ యొక్క ప్రవర్తన నీలో లేదు. ఎప్పటి నుండి అయినా నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నీవు దాని కొరకు ప్రయాసపడవచ్చు. కానీ తగిన దానికంటే అధికముగా కావాలని అనుకోవడం అది దురాశ. అలాంటి జీవితము విడిచిపెట్టకపోతే నీవు 100 సార్లు నీళ్ళలో మునిగి లేచినా నీవు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు కాలేవు. కనుకనే నీ జీవితం మారాలి. నీ జీవితం మార్చుకోకపోయినట్టయితే కేవలము నీటిలో మునిగి లేచినందువలన ఎవడును పరలోకమునకు చేరడు. ప్రియులారా, ఇంకొక విషయం మనం చూద్దాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం అంటుంది, అబద్ధమాడుట మానాలి. ప్రైజ్ ది లార్డ్. అబద్ధమాడుట మానాలి. మానవులు సహజంగా అబద్ధం ఆడుతూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ అబద్ధానికి జనకుడు ఒకడున్నాడు. వాడు ముందు పుట్టాడు, ఆ తర్వాతనే అబద్ధం పుట్టింది. ఎవడు వాడు అనంటే వానినే బైబిల్ చెప్తుంది అపవాది, లేక సామాన్య పరిభాషలో సాతాను అని చెప్తుంది. కాబట్టి ఎంతమంది అబద్ధికులు ఉన్నారో వారందరూ సాతాను సంబంధులే. నువ్వు బాప్తిసం పొందావా లేదా అనేది ప్రశ్న కాదు. నీవు బాప్తిసం పొందినా అబద్ధం నీవు వదిలిపెట్టకపోయినట్టయితే సత్యమే మాట్లాడాలి అనేటటువంటి ఆ ఆజ్ఞను నీ జీవితంలో
అనుసరించేటటువంటి వ్యక్తివి కానట్లయితే నీకు దేవునికి సంబంధం లేదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ధ్యానించినటువంటి అంశాలన్నీ కూడా మనం హృదయపూర్వకంగా లోబడి అనుసరించటానికి, నిన్ను చూచేవారు నీలో పరివర్తన వచ్చినట్లు గమనించాలి. అప్పుడు మాత్రమే నీవు దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటావనే సత్యాన్ని మనం తెలుసుకొని ఇప్పటి నుండి ఆయన మహిమ కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వర్తమానం దీవించునుగాక. సశేషం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనము చెల్లించుకుంటున్నాము నాయన. రోజు సహాయం చేయండి. ఈ వర్తమానం విన్నటువంటి వారందరూ నూతన జన్మానుభవంలోనికి రావడానికి, సత్యవంతులుగా మారడానికి, అబద్ధమును విడిచిపెట్టడానికి, దురాశను విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీ పరమరాజ్యములో నీతో కూడా, పరిశుద్ధులతో కూడా జీవించేటటువంటి, ఆనందించేటటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందమని ఈ మనవులు మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.